హలో ఫ్రెండ్స్, ఈరోజు మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం విశ్వంబర గురించి మాట్లాడుకుందాము. అసలు ఆ సినిమా ఏం జరుగుతుంది ఇప్పటిదాకా మనకి ఒకసారి టీజర్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎవరికి ఏం తెలియదు అనమాట. చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్న మూవీ అనమాట. అది చాలా హై గ్రాఫిక్స్, హై బడ్జెట్ తో తీస్తున్న మూవీ. అసలు చిరంజీవి గారి కెరియర్ లోనే దగ్గర దగ్గర 200 నుంచి 300 CR వరకు పెడుతున్నారు అనమాట ఈ సినిమాకి. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి వశిష్ఠ గారు. ఈయన ప్రీవియస్ ఫిలిం వచ్చేసి సారా అనమాట. సో ఈ వశిష్ఠ గారి మూవీస్ చూస్తే కనుక ప్రీవియస్ బింబిసారా మూవీ కనుక చూస్తే మనకి అర్థమవుతుంది ఏంటంటే ఆయన రైటింగ్ సూపర్ ఉంటది. ఆయన రైటింగ్ అంటే స్టోరీ రైటింగ్ కానీ అండ్ హీరో క్యారెక్టరైజేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ కి లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ కానీ అండ్ ఎవ్రీ ఎగ్జిక్యూషన్ స్క్రీన్ ప్లే ఎక్సెట్రా అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట వశిష్ఠ గారి. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే విశ్వంబర గురించి, అండ్ ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కీరవాణి గారు. మనము లౌడ్ మ్యూజిక్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ సినిమా నుంచి. వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ మెలోడియస్ మ్యూజిక్ లైక్ లవ్ మ్యూజిక్ అన్నమాట. చాలా బాగుంటది అనిపిస్తుంది మ్యూజిక్ అండ్ చాలా స్లోగా బాగుంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి షూట్ మాక్సిమం కంప్లీట్ అయిపోయింది విశ్వంబరాది. బట్ మనకి రీసెంట్ గా లాంచ్ అయిన టీజర్ లో నెటిజన్స్ కొన్ని కమెంట్స్ అయితే చేశారు. కొంతమందికి గ్రాఫిక్స్ నచ్చినాయి అన్నారు, కొంతమందికి ఏమో నచ్చలేదు అన్నారు. సో అందువల్ల మూవీ టైం అయితే ఏం ప్లాన్ చేస్తున్నారంటే లైక్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు ద గ్రాఫిక్స్ అని చెప్పేసి వాళ్ళు మళ్ళా దాని మీద ఓవర్ కేర్ తీసుకుని గ్రాఫిక్స్ ని కొంచెం నీట్ గా మౌల్డ్ చేస్తున్నారు అనమాట. చిరంజీవి గారికి కూడా ఇది ఈయన తీసిన ముందు సినిమాల కంటే ఇది కొత్త క్యారెక్టరేషన్ అని చెప్పొచ్చు. వై బికాస్ ఇది మొత్తం ఫ్యాంటసీ వరల్డ్. మొత్తం మీరు కనుక టీజర్ అబ్జర్వ్ చేస్తే డైనోసార్స్ ఉన్నాయి, అయ్యో గాల్లో ఎగురుతున్నాయి. ఇంకా చిరంజీవి గారి ఎంట్రీ సీన్ చూస్తే యూనికార్న్ మీద వచ్చినారు. సో ఇవన్నీ చూస్తే మీకు ఒక ఫ్యాంటసీ వరల్డ్ మూవీ. గ్రాఫిక్స్ కనుక నీట్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే మూవీ అయితే మీకు చాలా బాగుంటది అనమాట. లైక్ మనకి రీసెంట్ గా వచ్చిన కల్కిలో చూడొచ్చు, మనకి గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకుండా లైక్ మనము డీసెంట్ గ్రాఫిక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ అసలు సంక్రాంతికి రిలీజ్ అవ్వాలన్నమాట. కానీ చిన్న ఓటీటీ ఇష్యూస్, ఇంకా మన సినిమాని ఓటీటీ రైట్స్ కోసం అమ్ముతారు కదా, ఆ ఇష్యూస్ వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. అండ్ మీకు thumbnail లో చెప్పినట్టు రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్తా అని చెప్పాయి కదా, టెనెంటివ్ డేట్ అనమాట. ఇది రాసి పెట్టుకోండి, May 9th కి అయితే రిలీజ్. ఈ సినిమా ప్రస్తుతానికి దే ఆర్ వర్కింగ్ ఆన్ గ్రాఫిక్స్. ఫస్ట్ పాయింట్ అసలు ఆ ఫ్యాంటసీ వరల్డ్ ని ప్రిపేర్ చేయడానికి గ్రాఫిక్స్ కోసం అయితే వాళ్ళు చూస్తున్నారు అనమాట. టోటల్ గ్రాఫిక్స్ అవన్నీ వాళ్ళు చూస్తున్నారు అండ్ చాలా ఆడిషన్స్ కూడా తీసుకున్నారు, చాలా జరిగినాయి. అండ్ సినిమా వచ్చేసి ఇది ఒక ఫ్యాంటసీ వరల్డ్ మూవీ. అండ్ మీరు సినిమా నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ డీసెంట్ గ్రాఫిక్స్ అండ్ మంచి స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వశిష్ఠ గారి నుంచి. అండ్ మనకి చిరంజీవి గారి నుంచి ఒక కొత్త క్యారెక్టరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ త్రిష అండ్ చిరంజీవి గారు ప్రీవియస్ మూవీ వచ్చేసి మనకి స్టాలిన్ అన్నమాట. స్టాలిన్ కూడా చాలా బాగా ఆడింది ఆ టైంలో. అండ్ సెకండ్ టైం వీళ్ళిద్దరు పేర్ గా చేస్తున్నారు విశ్వంబర మూవీలో. ఈ సినిమా కూడా చాలా బాగా ఆడుతుంది, సూపర్ హిట్ అవుతుంది పక్కా. అండ్ ఈ మూవీ May 9th మాక్సిమం వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరు థియేటర్స్కి వెళ్ళి చూడండి, డోంట్ పైరేట్ ద మూవీ, అది మాత్రం చెప్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.